కీర వడకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు మీరన్నట్టే రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇంతకీ ఏమేమి ఆకుకూరలు? పాలకూర, చుక్కకూర, మెంతికూర. ఓకే, సో మూడు కూడా చాలా మంచి లీఫీ వెజిటబుల్స్. అసలు లీఫీ వెజిటబుల్స్ అంటేనే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, ఆకుకూరలు అంటేనే. దాంట్లోనూ ఒక ఇంకా మంచి 3 ఆకుకూరల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో దీంతో ఇప్పుడు వడలు. అవును, ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చలో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం? స్టార్ట్ చేసే ముందు ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే, సో డీప్ ఫ్రైకి ఆయిల్. అవును. ఓకే, నాకు మిక్సీ జార్ ఇవ్వండి అనుష. ఓకే, ఇదిగోండి. ఈ మిక్సీ జార్లో రాత్రి నానబెట్టుకున్న శనగపప్పు. ఓకే, సో అది నైట్ అంతా నానబెట్టుకోవాలండి. సో ఫస్ట్ అయితే నైట్ అంతా నానబెట్టుకున్న శనగపప్పు వేసాము. కాస్త అల్లం ముక్కలు, కాస్త సాల్ట్. ఓకే, ఇది కచ్చపచ్చగా చేసుకుందాం. మిక్సీ పట్టుకొని వస్తారా? ఓకే. పింకీ గారు ఒకసారి చూపించండి. మరి ఎక్కువసేపు కూడా వేసుకోకూడదు మిక్సీ. ఓకే, ఒక బౌల్ ఇస్తావా అనుష? ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఆకుకూరలు అన్నీ వేసుకుందాం. మెంతి కూర, పాలకూర, ఓకే, చుక్కకూర, ఓకే, తర్వాత కాస్త ఇంగువ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఓకే, వాము, కరివేపాకు. సో ఆకుకూరల్లాగా వాటిని కూడా చిన్నగా చేసి వేస్తున్నారు. కరివేపాకు, తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇది కలుపుకుందాం మనిషి. ఓకే, సో అన్ని ఆకుకూరలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు అంతా ఇంకా బాగా కలుపుకుంటున్నాం. అవును. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు పింకీ గారు? చెన్నైలో అనుష. ఇది కూడా చెన్నై రెసిపీ. ఓకే, చెన్నైలో ఎక్కడ రిలేటివ్స్ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర? ఫ్రెండ్స్ దగ్గరేనా? ఓకే, సో ఫస్ట్ వాళ్ళు మీకు చేసి చూపించారా? మేము వెళ్తాం కదా, నా ముందే చేశారనమాట. మీ ముందే చేశారు. ఓకే, నేను చూసి నేర్చుకున్నాను. బాగున్నాయి. సో అనుకున్నట్టు వచ్చిందా ఫస్ట్ టైం మీరు ట్రై చేసినప్పుడు? వచ్చింది. ఓకే, సో ఎప్పుడైనా మీ వంటల్లో అఫ్కోర్స్ అంటే ఇప్పుడు అన్నీ మనం ఏది బాగుంటుంది వీటి గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడైనా ఏదైనా ఫెయిల్ అయింది అలా ఏమన్నా ఉందా? అయ్యాయా రకరకాల ప్రయోగాలు అవి? అలా ఏం కాదు, మామూలుగా పప్పు అవుతుంది నా చేతిలో. ఇప్పుడు పప్పు అది మామూలుగా అదే ఈజీ అంటారు కానీ ఏమో మీకు సింపుల్వి నచ్చవేమో. ఓకే పింకీ గారు, సో కలుపుకోవడం అయిపోయిందండి? అయిపోయింది అనుష. వడలుగా ఒత్తుకుందాం ఇది. ఓకే, ఓకే, సో లైట్గా చేతికి ఆయిల్ తీసుకొని వడల్లా ఒత్తుకుంటాం. సో ఇలానే అన్ని వడలు కూడా చేసేసుకోవాలి. పింకీ గారు, ఫ్రై అయిపోయిందా? అయిపోయింది అనుష. ఓకే, ఇది టిష్యూ పేపర్లో తీసుకుందాం. ఇది ఉందండి. ఓకే, సో ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. ఓకే,
వడై రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీర వడైకి కావలసిన పదార్థాలు: నూనె, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, ఉప్పు, మెంతుకూర, పాలకూర, చుక్కకూర, ఇంగువ, పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. కీర వడై తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న శనగపప్పు, అల్లం ముక్కలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో మెంతుకూర, పాలకూర, చుక్కకూర, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ముద్దలా కలుపుకొని చేతికి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని వడల్లా ఒత్తుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కీర వడై రెడీ.